ఇక లేడీ అయితే వచ్చేసి ఇది ముయోనా, ఇది నా కన్న కొడుకు కన్నంటే నేనేమాత్రం నమ్మను, నువ్వు నన్నేమాత్రం మోసం చేయలేవు అని చెప్పేసి మన చియాంతో అయితే అంటుంది. ఒకవేళ నీ అదృష్టం బాగుండి డిమోనిక్ అకాడమీ లోపలికి చొరబడి నా కొడుకు కన్ను తీసుకొచ్చినా కానీ అక్కడున్న లెఫ్ట్ గార్డ్ ఏమాత్రం అంగీకరించాడు, వాడు అక్కడే నిన్ను చంపేస్తాడని మన చియాంతో అయితే అంటుంది. ఇక మన చియాన్ అయితే వచ్చేసి 2 గంటల క్రితం డెమోనిక్ అకాడమీ డిటెన్షన్ రూమ్కి అయితే వస్తాడు. ఇక వాళ్ళు మన చియాన్ని చూసి రే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అంటాడు. కానీ మన చియాన్ అయితే వచ్చేసి ఇక్కడ మీరు ఎలా ఉన్నారు కనుక్కొని వెళ్దామని వచ్చానని అంటాడు. ఇక మన చియాన్ నుంచి వచ్చే బాడీ ఎనర్జీ వేసుకో వాళ్ళు ఏమాత్రం దాన్ని తట్టుకోలేకపోతారు. ఇక అప్పుడే మన చియాన్ అయితే వచ్చేసి నా గార్డియన్ ఎవరో కిడ్నాప్ చేశారు, వాళ్ళు ఎటువంటి ఆయుధం తీసుకొని రాకుండా నన్ను అర్ధరాత్రి 1 గంటకు ఒక ప్రదేశానికి అయితే రమ్మన్నారని అంటాడు. ఇక అది విన్న మనోడైతే చూసి అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు, నాకు తెలిసినంత వరకు ఇది మా అమ్మ చేసే పని అయి ఉంటుందని చెప్పేసి మనోడు ఆశ్చర్యపోతాడు. అయితే దానికి నేనేం చేయాలి, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, దాని అర్థం ఏంటని చెప్పేసి మనోడు అయితే అడుగుతాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి నిజానికి నా జాన్ని ఒకరైతే కిడ్నాప్ చేస్తారు, ముందుగా నేను అతన్ని కాపాడి ఇదంతా సామరస్యంగా పరిష్కరిద్దామనుకున్నాను, కానీ అతను కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసుకున్న తర్వాత అది నేను నా ఆలోచన పూర్తిగా అయితే మార్చేసుకున్నాను. నాకు ఈ విషయం చెప్పు, నువ్వు డార్క్ ల్యాండ్కి ఎంత ముఖ్యమైన వ్యక్తి, అంతే కదా ఆ లేడీకి నువ్వు ఎంత ముఖ్యమైన వ్యక్తివో నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు. చియాన్ నువ్వేం కోపడకు, ఇదంతా మనం సామరస్యంగా అయితే పరిష్కరించుకుందాం, నువ్వు కామ్గా ఉండు. ఒకవేళ నువ్వు నన్ను ఏదైనా చేస్తే నీ గార్డియన్ ఖచ్చితంగా తిరిగి రాడని అంటాడు. ఇక అప్పుడే మంచియాన్ చాలా కోపంగా వాని చెయ్యి అయితే నరికేస్తాడు. ఇటువైపు మంచియాన్ అయితే వచ్చేసి ఇది ఏమాత్రం సరిపోదు, నేను ఇంకా నీ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానని మనోడు మీ అమ్మను భయపడాలంటే కేవలం నీ చేతులు మాత్రమే తీసుకెళ్తే సరిపోదు అని చెప్పేసి మంచియాన్ వాని కన్ను అయితే పీకేస్తాడు. ఇక ఇటువైపు కట్ చేస్తే మనం ప్రెసెంట్కి అయితే వస్తాం. మంచియాన్ అయితే వచ్చేసి ఒక్క నిమిషం నేను ఏదో మర్చిపోయినట్టున్నానని చెప్పేసి మనోడు వాడి బ్యాడ్జ్ని అయితే వాడికి చూపెడతాడు. అది చూసిన తనైతే వచ్చేసి ఇది నేను నా కొడుకు ఇచ్చిన బ్యాడ్జ్ కదా, అంటే ఇది నిజంగా నా కొడుకు కన్నా అని చెప్పేసి తనైతే భయపడుతూ ఉంటుంది. ఇక లేడీ అయితే వచ్చేసి నువ్వు డెమోనిక్ ఎక్కడ చట్టాలను ఏమాత్రం పట్టించుకోవని నాకు బాగా అర్థమవుతుంది, అసలు నీకేం కావాలి అని అయితే అడుగుతుంది. ఇకప్పుడే మన చైన్ అయితే వచ్చేసి నా గార్డియన్ని అలాగే నా మిగతా సబార్డినేట్స్ మొత్తాన్ని నిన్ను విడుదల చేయాలని అంటాడు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి ఇంతకు నా కొడుకు ఎక్కడున్నాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకునేంత వరకు నేను ముందుగా వాళ్ళ టీమ్మేట్స్ మొత్తాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా వాడి ముందు నటిస్తానని అంటుంది. ఇకప్పుడే తనైతే వచ్చేసి వెళ్ళి ఆ ముగ్గురిని వెంటనే తీసుకున్నానని చెప్పేసి అక్కడ ఒకనైతే పంపిస్తుంది. ఇక లేడీ అయితే వచ్చేసి నేను కేవలం ఒకరిని మాత్రం పంపించగలను, నువ్వు ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నా మిగతా సైన్యం అంతా ఇక్కడే ఉందని చెప్పేసి అయితే తను అంటుంది. సరే అలాగైతే ఇంతకు నా కొడుకు ఎక్కడున్నాడు అని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతుంది. ఇక మన చియాన్ అయితే వచ్చేసి డిమోనిక్ అకాడమీలో డిటెన్షన్ రూమ్ దగ్గర ఉన్నాడని చెప్పేసి అంటాడు. ఇక లేడీ నవ్వుతూ వీడు నిజంగా ఒక ఇడియట్, నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పేశాడు కాబట్టి నా కొడుకు ఇక్కడికి వచ్చిన వెంటనే వాడి టీమ్మేట్ మొత్తాన్ని వాడితో కలిసిపోయి అందరిని చంపేస్తానని అయితే అంటుంది. ఇక తర్వాత మన చియాన్ తన చేతికి తన బ్యాడ్జ్ అయితే ఇస్తాడు. ఈ బ్యాడ్జ్ నా టీమ్మేట్ చూపండి వాళ్ళే స్వయంగా ఒప్పుకుంటారు బయటకు వచ్చేదానికైతే అంటాడు. ఇక లేడీ అయితే వచ్చేసి నన్ను క్షమించు, కేవలం ఇప్పుడు ఒకరిని మాత్రమే నేను పంపించగలిగాను, వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు నేను ఇంకొకరిని ఇక్కడి నుంచి ఏమాత్రం పంపించలేను అయితే అంటుంది. ఇక లేడీ అయితే వచ్చేసి సౌండ్ టెలిపతి ద్వారా అక్కడ ఉన్న వాళ్ళ సైన్యంతో మాట్లాడుతూ వాళ్ళందరినీ చంపేసి వెంటనే నా కొడుకుని ఇక్కడ తీసుకురండి అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇక అప్పుడు అక్కడున్న సైన్యం అయితే వచ్చేసి మన చియాన్ టీంలో ఉన్న వాళ్ళని చంపడానికి, అదే విధంగా అక్కడున్న వాళ్ళ ప్రిన్స్ కాపాడడానికి మన వాళ్ళు చాలా వేగంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి నా కొడుకు క్షేమంగా ఇక్కడ తిరిగి రాని నిన్ను నీ టీమ్మేట్స్ ని చాలా అతి దారుణంగా అయితే చంపేస్తానైతే అనుకుంటుంది. ఇటువైపు డెమోనిక్ అకాడమీలో కొంతమంది అయితే చొరబడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న అతను అయితే వచ్చేసి ఆ కుర్రాడు డెమోనిక్ అకాడమీలో ఉన్నప్పుడు వాడిని చంపడం చాలా కష్టమయ్యేది, కానీ వాడే వాడి చావును వెతుక్కుంటూ బయటికైతే వచ్చాడని మనకి ఏమాత్రం తెలియదు అని చెప్పేసి మనోడు భావిస్తారు. ఇకప్పుడు మనోళ్ళు అయితే వచ్చేసి వాళ్ళ ప్రిన్స్ ని కాపాడడానికి ఆ డెమోనిక్ అకాడమీ లోపలికి అయితే చొరబడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇకప్పుడు అక్కడ అయితే వచ్చేసి వాళ్ళని ఒక్కసారిగా చూసి షాక్ అవుతాడు. ఇక వాడు ఎదురుగా ఉన్నది మన అప్పర్ సీనియర్ అయితే వచ్చేసి మర్యాదగా లొంగిపో, నీకంత ధైర్యం ఉంటే డెమోనిక్ అకాడమీ లోపలికి చొరబడతామని అంటాడు. ఇక అతను మన అప్పర్ సీనియర్ అయితే తప్పించుకుంటూ అక్కడి నుంచి అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ కుర్రాడు మమ్మల్ని మోసం చేశాడు, ఇదంతా ఒక ట్రాప్, నేను వెంటనే డార్క్ ల్యాండ్‌కి తిరిగి వెళ్లి నేను ఈ విషయం అంతా మా రాణికి అయితే చెప్పాలి. అంతేకాదు వాడి టీంలో ఉన్న వాళ్ళందరిని నేను మళ్ళీ బంధించి వాళ్ళని వాళ్ళ ముందే చంపబోతున్నాను అని చెప్పేసి మనోడు చాలా కోపంగా అయితే ఉంటాడు. ఇక ఇటువైపు డెమోనిక్ అకాడమీ నుండి అతను బయటకు వచ్చి చూసేసరికి వాళ్ళందరినీ వాళ్ళ సైనికులు ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలకుండా అక్కడున్న వ్యక్తి అయితే మొత్తం అందరిని అయితే చంపేస్తాడు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి వాళ్ళు వెళ్ళి ఇప్పటికే చాలా సేపు అయింది, ఇంకా ఎక్కడికి ఎవ్వరు తిరిగి రాలేదని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఇకప్పుడే మన చియాన్ అయితే వచ్చేసి నువ్వు చాలా ఆతృతగా ఉన్నట్టున్నావు అని చెప్పేసి అయితే అడుగుతాడు. ఇక తనైతే వచ్చేసి అసలు దాని మీనింగ్ ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతుంది. నిజానికి నువ్వు నా టీంలో ఉన్న సబార్డినేట్స్ మొత్తాన్ని అందరినీ చంపేసి నీ కొడుకుని కాపాడుకోవాలనుకున్నావు, అది ఇప్పటికే చాలా గంట సమయం అయిపోయింది, కానీ ఇప్పటి వరకు ఎవరు తిరిగి రాలేదు, అసలు ఏ విషయం గట్టకొస్తుందని చెప్పేసి నువ్వు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నావు అని అయితే అంటాడు. ఇక లేడీ అయితే వచ్చేసి ఈ కుర్రాడు నన్ను మోసం చేశారు, అందరూ వెంటనే డార్క్ ల్యాండ్కి తిరిగి వచ్చేయని అని చెప్పేసి సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఇకప్పుడు అక్కడికి చాలా ఫాస్ట్ గా గాల్లో మన లెఫ్ట్ గార్డ్ని ఎగురుకుంటూ వచ్చేసి అక్కడికైతే వస్తాడు. ఇక లేడీ అయితే వచ్చేసి మన లెఫ్ట్ గార్డ్‌ని చూసి లెఫ్ట్ గార్డ్ అసలు మీరిక్కడ ఏం చేస్తున్నాడు అయితే అడుగుతుంది. ఇక వాడి చేతుల్లో వాళ్ళ సైనికుడు ఒక తల ఉన్నది చూసి తనైతే షాక్ అవుతుంది. ఇక ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి మన లెఫ్ట్ గార్డ్‌తో మాట్లాడుతూ గ్రేట్ జాబ్ లెఫ్ట్ గార్డ్ అయితే అంటాడు. ఇక మనోడు వచ్చేసి థ్యాంక్ యూ మై మాస్టర్ అని చెప్పేసి అయితే అంటాడు. ఇక లేడీ అయితే వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, లెఫ్ట్ గార్డ్‌ని వాడి కోసం పనిచేస్తున్నాడా, లెఫ్ట్ గార్డ్‌ని అసలు మీ ఉద్దేశం ఏంటి, ఆ కుర్రాన్ని వయసులాడిగా ఇంకా ఏమాత్రం ఎవరు ఎన్నుకోలేదు,
అలాంటప్పుడు మీరందరూ వాడి కోసం ఎందుకు పనిచేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. మీరు కల్ట్ ఒక రూల్స్‌ని అతిక్రమిస్తున్నారని చెప్పేసి అయితే అంటుంది. ఇక అదంతా విన్న మన లెఫ్ట్ గార్డెన్ అయితే వచ్చేసి ఇప్పటికే వారసుల యుద్ధం ముగిసిపోయిందని నేను భావించాను అయితే అంటాడు. ఇక మంచిగా నా కన్న లేడీతో మాట్లాడుతూ నువ్వు నన్ను ఇక్కడే చంపేసి వారసుల పోటీలో నీ కొడుకుని గెలిపించాలనుకున్నావు కదా. కాబట్టి నువ్వు ఇంకా నాకు ఏమాత్రం కోపం తెప్పించకుండా వెంటనే నా సైనికుల్ని మొత్తాన్ని ఇక్కడికి తీసుకురానని చెప్పేసి అయితే అంటాడు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి మొత్తం మన చియాన్ టీం అందరినీ మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళి అక్కడే బంధించాలని చెప్పేసి అయితే తను ప్లాన్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. నువ్వు ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే ఖచ్చితంగా నీ గార్డియన్ని మేము చంపేస్తామని చెప్పే లోపు అప్పుడే అక్కడ ఇంకో వ్యక్తి అయితే వస్తాడు. ఇక అతనైతే చేసి బయట గుర్తు తెలియని ఎవరో వ్యక్తులు మన సైన్యాన్ని మొత్తాన్ని చుట్టేశారని అయితే చెప్తాడు. ఇక అప్పుడు అక్కడ మనోడైతే వస్తూ అసలు ఇప్పటికే ఆలస్యమైనట్టుగా నేను భావిస్తున్నాను, నేను త్వరగానే వచ్చేసాను, ఆలస్యమైందా అని చెప్పేసి అయితే అడుగుతాడు. ఇక తాను చూసిన ఆ లేడీ అయితే చేసి అసలు ఇంతకు తనెవరని చెప్పేసి అయితే భావిస్తుంది. మాస్టర్ చియాన్ మీరు ఇచ్చిన పని నేను సక్రమంగా పూర్తి చేశానని చెప్పేసి అయితే అంటాడు. ఇక మనోడు చియాన్ అయితే వచ్చేసి సరే వాళ్ళు ఇంతకు బాగున్నారని చెప్పేసి అయితే అడుగుతాడు. ఇక లేడీ అయితే వచ్చేసి ఇంతకు తనెవరు, తను 11వ మండలి పెద్ద అని చెప్పేసి తనైతే ఆశ్చర్యపోతుంది. ఇక తనైతే వచ్చేసి మాస్టర్ మీ సబార్డినేట్స్కి ఏం పెద్దగా గాయాలు అవ్వలేదు, చిన్న 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 గాయాలు మాత్రమే, వాళ్ళు త్వరగానైతే కోలుకుంటారు. కానీ మాస్టర్ మీ గార్డియన్ పరిస్థితి చాలా క్రిటికల్గా అయితే ఉంది, అతను బతికే ఛాన్సెస్ చాలా తక్కువగా అయితే ఉన్నాయి, అతను వీళ్ళు చాలా హింసించినట్టు ఉన్నారని చెప్పేసి అయితే అంటుంది. ఇక ఆ మాట విన మన చియాన్‌కి చాలా కోపం అయితే వస్తుంది. దాన్ని చూసి మన లెఫ్ట్ గార్డెన్ అక్కడ ఉన్న వాళ్ళైతే వచ్చేసి వీడికేంటి ఇంత కోపం వచ్చిందని చెప్పేసి అందరూ మన చియాన్ చూసి అయితే భయపడతారు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి వీడి కోసం ఫ్యాంటా క్లాన్‌కి చెందినవాడు కూడా పనిచేస్తున్నాడు, ఏమాత్రం నమ్మలేకపోతున్నాడు. అంతేకాదు వీడి కోసం లెఫ్ట్ గార్డెన్ కూడా అయితే ఎదురుగా నిలబడ్డాడు. ఈ పాస్టర్ గారి చేతుల్లో నేను ఏమాత్రం ఓడిపోదలుచుకోలేదు, వీడు నేను ఊహించిన దానికన్నా వీడు చాలా బలంగా అయితే ఉన్నాడని చెప్పేసి తనైతే భావిస్తుంది. ఇకప్పుడు మనం మ్యూన్మింగ్ అయితే వచ్చేసి 2 అడుగులు వెనక్కి వేయండి, లేదంటే మీరు మీ కొడుకు ప్రాణాలు కోల్పోవచ్చు అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తుంది. ఇక ఇటువైపు మన గోహాన్ అలాగే మన బెగ్జీ అయితే వచ్చేసి వాళ్ళిద్దరు కొడుకులు గొంతు మీద కత్తి పెట్టి మనోళ్ళు వాళ్ళందరినీ అయితే బెదిరిస్తారు. ఇక లేడీ అయితే వచ్చేసి నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకు గొంతు మీద కత్తి పెడతావు, నేను చంపేస్తా అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తుంది. ఇక మనోళ్ళు అయితే వచ్చేసి ఆగు, ఇంకొక అడుగు ముందుకు వేసినా కానీ వీళ్ళు రెండు తలలు తెగి పడతాయని చెప్పేసి తనకైతే చెప్తారు. ఇక తనైతే వచ్చేసి ఏం చేయలేక అలాగే నిలబడుకొని ఉంటుంది. ఇక ఇటు మనోళ్ళు అయితే వచ్చేసి అమ్మ దయచేసి నన్ను క్షమించి ఇదంతా నా వల్ల అని చెప్పేసి మనోళ్ళు తలదించుకొని బాధపడుతూ ఉంటారు. ఇకప్పుడు ఆ లేడీ అయితే వచ్చేసి మన చియాను ముందు మోకాళ్ళ పైన కూర్చోసి దయచేసి నన్ను క్షమించు, నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. అదే కాదు అలాగే నేను వయసులో అడిగా నేను అంగీకరిస్తున్నాను, నా మద్దతు నీకు తెలుపుతాను, దయచేసి నా కొడుకుని ప్రాణాలతో వదిలేయి, నా కొడుకుని దయచేసి ప్రాణాలతో వదిలేయి, అంతేకాదు నా క్లాన్లో ఉన్న మీ గొప్ప యోధులందరినీ ప్రాణాలతో వదిలేయి అని చెప్పేసి మన చియాన్ అయితే వేడుకుంటూ ఉంటుంది. ఇక ఇటీవల మనోళ్ళు అయితే వచ్చేసి అమ్మ దయచేసి అలా చేయొద్దు, మా ప్రాణాలు పోయినా సరే నువ్వు అలా చేయొద్దని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి సౌండ్ టెలిపతి ద్వారా వాళ్ళ కొడుకుతో మాట్లాడుతూ ప్రస్తుతం నువ్వు కామ్గా ఉండు, నేను నిన్ను ఎలాగైనా సరే వాడి దగ్గర నుండి రక్షించుకోవాలి, తర్వాత వాడి పని నేను చూసుకుంటానని చెప్పేసి తనైతే అంటుంది. ఇక లేడీ అయితే వచ్చేసి దయచేసి మమ్మల్ని క్షమించండి మాస్టర్ చియాన్, ఇంకెప్పుడు మా డార్క్ లైన్ మీకు ఎటువంటి హాని తలపెట్టదని చెప్పేసి అయితే అంటుంది. ఇక ఇటీవల మన చియాన్ అయితే వచ్చేసి ఏంటి నువ్వు మనస్ఫూర్తిగా నాతో ఆ మాట చెప్తున్నావని చెప్పేసి మనోడు వాళ్ళ కొడుకు దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తాడు. ఇక ఇటువైపు మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి ఇదే ఇప్పటికి ఒక గొప్ప విజయమైన కష్టంగా చెప్పగలను, కానీ ఆ లేడీ ఏం ప్లాన్ చేస్తుందో నాకేం అర్థం కావట్లేదు, తను నిజంగా తన ఓటమిని అయితే అంగీకరించిందని చెప్పేసి మన లెఫ్ట్ గైడ్ని ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు మంచిగా మన గోహన్ దగ్గర వచ్చేసి సరే వాడిని వదిలిపెట్టాయని చెప్పేసి అయితే అంటాడు. ఇక ఆ లేడీ వచ్చేసి అంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది, ఇదంతా పనిచేసేలా ఉందని చెప్పేసి తనైతే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఇటు మంచిగా చాలా కోపంగా కేవలం నువ్వు నాకు నీల్ డౌన్ చేసి నన్ను క్షమించండి అని చెప్పేసి వేడుకుంటే మాత్రమే నేను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకున్నావా అని చెప్పేసి మనోడు వాళ్ళ కొడుకు పైన అయితే అటాక్ చేస్తాడు. ఇక మన చియాన్ చాలా ఫాస్ట్‌గా అక్కడున్న వాళ్ళిద్దరి కొడుకులపైన అటాక్ చేస్తూ వాళ్ళ కాళ్ళు చేతులు మొత్తాన్నయితే నరికేస్తూ ఉంటాడు. ఇకప్పుడే మన చియాన్ చాలా కోపంగా వాని తల నరికేస్తే ఆ తల ఎగురుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మ కాళ్ళ దగ్గరికైతే పడుతుంది. లిటరల్లీ అక్కడున్న ప్రతి ఒక్కరు మన చియాన్ చూసేసి అక్కడే పోసేసుకుంటారు. మన చియాన్ చూసి వాళ్ళంతా చాలా భయపడుతూ ఉంటారు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి తన కొడుకు తల తీసుకొని పట్టుకొని తనైతే ఏడుస్తూ ఉంటుంది. ఇకప్పుడే మన చియాన్ తన దగ్గరికి అయితే వచ్చేసి ఏంటి నీకు చాలా బాధగా ఉందా? ఇదే బాధ నేను గతంలో ఒకసారి అనుభవించాను, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావని అంటాడు. ఇకప్పుడు అక్కడున్న ఒక సోల్జర్ అయితే వచ్చేసి అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావని చెప్పేసి మన జీవన్ పైన అయితే అటాక్ చేయడానికైతే వస్తాడు. ఇకప్పుడు మన లెఫ్ట్ గైడ్ అయితే వచ్చేసి అక్కడ ఒక గీత గీసి ఎవరైనా ఈ గీత దాటి వస్తే ఖచ్చితంగా నేను వాడి ప్రాణాలకు ఎటువంటి హామీ ఇవ్వలేను, వాడు నా చేతిలో ఖచ్చితంగా చావాల్సిందని చెప్పేసి అయితే అంటాడు. ఇకప్పుడే వెనక నుండి ఒక అతనైతే వచ్చేసి మన జీవన్ పైన అయితే అటాక్ చేయడానికి అయితే వస్తాడు. కానీ అప్పుడే అక్కడ మన ఫ్యాంటా క్లాన్ చెందిన తనైతే వచ్చేసి వాళ్ళ పైన అయితే అటాక్ చేసి వాడిని అయితే అక్కడే పడుకోబెట్టేస్తుంది. ఇక ఇటువైపు ఆ లేడీ తీసి అసలు నేను ఎక్కడ తప్పు చేశాను, ఇది అసలు ఎలా జరిగిందని చెప్పేసి తన కొడుకు తల పట్టుకుని ఇంకా తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి ఇదంతా నేనే చేశాను కదా, అలాంటప్పుడు నా కొడుకుని ఎందుకు చంపాను, నన్ను చంపొచ్చు కదా అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక అది విన్న మంచిగా అయితే వచ్చేసి అసలు నీకేమాత్రం సిగ్గనేదే లేదు, నువ్వు నా కాళ్ళపైన పడి నన్ను వదిలే అని చెప్పేసి వేడుకున్నావు, నువ్వు నా కన్న తల్లిని చెప్పావు, అలాంటప్పుడు నిన్ను బాధ పెట్టకుండా ఎలా చంపుతాను అనుకున్నావు అని చెప్పేసి మన చియోన్ అయితే అంటాడు. ఇక అది విన్న తను అసలు నీ ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక అప్పుడే మన చియోన్ అయితే వచ్చేసి తన ముందు ఒక లెటర్ అయితే పడేస్తాడు. ఆ లెటర్ అయితే వచ్చేసి పాయిజన్ క్లాన్‌కి నుంచి అయితే మన చియోన్‌కి అయితే వచ్చి ఉంటుంది.
ఇక ఇటీవల పాయిజన్ కాయానికి చెందిన మన ముసలోని మనవడినైతే చూపెడతాడు. ఇక వాడైతే వచ్చేసి మళ్ళీ ఆ లేడీ వచ్చింది కదా అని చెప్పేసి తన గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అతని దగ్గరికి ఇంకో వ్యక్తి అయితే వచ్చేసి మేము డార్క్ ల్యాండ్ అయితే గమనిస్తున్నాం. అతని దగ్గర చియోన్ టీంలో ఉన్న సబార్డినేట్స్ ఇద్దరైతే ఉన్నారని చెప్పేసి అతనైతే అంటాడు. ఇక అది విన్న అతనైతే వచ్చేసి ఏంటి డార్క్ ల్యాండ్ దగ్గర చియోన్ టీంకి సంబంధించిన ఇద్దరైతే బందీగా ఉన్నారని చెప్పేసి అంటాడు. నిజానికి డార్క్ ల్యాండ్ వల్ల నేను చాలా కోల్పోయాను. నా టీంలో ఉన్న సగం మందిని డార్క్ ల్యాండ్ చెందిన వాళ్ళైతే చంపేస్తారు. మిగిలిన వాళ్ళని కూడా చంపాలని భావిస్తున్నారు. ఇదే మనకు సరైన అవకాశము. అతనే నిజాన్ని బయటపెట్టే సమయం వచ్చిందని చెప్పేసి మనోడు వాళ్ళ మాస్టర్‌తో ఒక లెటర్ అయితే రాపిస్తాడు. మన చియాన్‌ని వాళ్ళ అమ్మని చంపేసింది ఆ లేడీ అని చెప్పేసి ఆ లెటర్‌లో మనోడు రాపిస్తాడు. ఇక ఆ లెటర్ చదివిన ఆ లేడీ అయితే వచ్చేసి ఓహ్! మొత్తానికి నిజం తెలుసుకున్నావన్నమాట. అయితే అది నేనే. మీ అమ్మని చంపేసింది నేనే అని చెప్పేసి చాలా గట్టిగైతే అరుస్తుంది. అవును నేనే మీ అమ్మని చంపేసాను. అందుకని నువ్వు నా పైన పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? నా సోదరుడు ఎవరో నువ్వు మర్చిపోయావా? మొదటి మండలి పెద్ద. వాడు తలుచుకుంటే చిటికలో నిన్ను చంపేస్తాడు. నా పైన ఎటువంటి చిన్న గీత పడ్డా గానీ వాడు నిన్ను చంపేయడం ఖాయమని చెప్పేసి అయితే అంటుంది. ఇక ఏమాత్రం ఆలోచించకుండా మన చియాన్ వెంటనే తన కీ శక్తిని యాక్టివేట్ చేసి తన కన్నునైతే కోసేస్తాడు. ఇక లేడీ అరుస్తూ ఉంటే ఇకప్పుడే మన చియాన్ తన నోరుపైన అటాక్ చేసి తనైతే ఆపేస్తాడు. నువ్వు ఇంక మాట్లాడే అర్హత నీకు ఏమాత్రం లేదని చెప్పేసి అయితే అంటాడు. ఇకప్పుడే అక్కడున్న ఒక సోల్జర్ అయితే చేసి అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? అసలు ఈ విషయం మొదటి మండలి పెద్ద వ్యక్తి చదివితే ఏం జరుగుతుందో నీకు తెలుసా అని చెప్పేసి మన చియాన్ అయితే అరుస్తాడు. వాడు నన్ను కనుగొన్నప్పుడు చూద్దాంలే. వాడికి కూడా ఇదే పరిస్థితి పడుతుందని చెప్పేసి వాని పైన అయితే అటాక్ చేసి వాడిని చంపేస్తాడు. ఇకప్పుడే మన చియాన్ ఎత్తి చేసి నేను మీకు కమాండ్ ఇస్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అతి దారుణంగా చంపేయండి అని అంటాడు. ఇక మన లెఫ్ట్ గార్డ్‌ని అలాగే మన ఫాంటమ్ క్లాన్ చెందిన తనైతే వచ్చేసి సరే మాస్టర్ అని చెప్పేసి మనోళ్ళు అతి దారుణంగా అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్‌ని అయితే నరికేస్తూ ఉంటారు. ఇక ఫాంటమ్ క్లాన్‌కి చెందిన మనోడైతే వచ్చేసి చాలా ఫాస్ట్‌గా అక్కడున్న ప్రతి ఒక్కరిని అయితే చంపేస్తూ ఉంటారు. ఇటు మన లెఫ్ట్ గార్డ్‌ని కూడా అక్కడున్న ప్రతి ఒక్కరిని అయితే చంపేస్తూ ఉంటారు. అక్కడున్న కొంతమంది సోల్జర్స్ అయితే వచ్చేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. కానీ మన లెఫ్ట్ గార్డ్ ఏమాత్రం ఒక్కడు బయటికి వెళ్ళనీయకుండా అందరిని అక్కడైతే చంపేస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి వాళ్ళ సైన్యం చనిపోతున్న అరుపులు చూసి చాలా భయపడుతూ ఉంటుంది. ఇకప్పుడు మంచిగానే ఎక్కడికి లేస్తున్నావు అని చెప్పేసి తన తలపైన కాలు పెట్టేసి నీ సైన్యం మొత్తం చనిపోయిన తర్వాత వంతు నీదే అని చెప్పేసి అయితే అంటాడు. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి వీడు నిజంగా నన్ను చంపాలనుకుంటున్నాడా ఏంటి? వాళ్ళందరిని చంపిన తర్వాత ఖచ్చితంగా నన్ను చంపేస్తాడని చెప్పేసి తనైతే భయపడుతూ ఉంటుంది. ఇకప్పుడే మన లెఫ్ట్ గార్డియన్ అలాగే మన ఫాంటమ్ క్లాన్ చేయని తనైతే వచ్చేసి మొత్తం అందరిని చంపేసాం మాస్టర్ అని చెప్పేసి అయితే అంటారు. ఇక ఇటు మన జియోన్ అయితే వచ్చేసి వీళ్ళకు పాయిజన్ క్లాన్‌కి ఎప్పటి నుంచి అయితే గొడవ ఉంది. ఇదంతా పాయిజన్ క్లాన్ చేసినట్టుగా మనోడంతా అక్కడ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇటు మన జియోన్ అక్కడున్న లేడీతో మాట్లాడుతూ ఇది నీ వంతు. ఒకవేళ నువ్వు మా అమ్మని కలిస్తే అక్కడ వెళ్లి తన క్షమాపణ అడుగు అని చెప్పేసి తన తలనైతే నరికేస్తాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చేసి ఆ విషయం మొత్తం అందరికైతే తెలిసిపోతుంది. ఇక మన జియోన్ ప్లాన్ చేసినట్టు మొత్తం డార్క్ క్లాన్ చంపింది పాయిజన్ క్లాన్ చంపేసిందని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు పక్కన అతనైతే చేసి మేమంతా చాలా రూమర్స్ అయితే పుట్టించాం. డార్క్ క్లాన్ చంపింది మొత్తం పాయిజన్ క్లాన్ అనేట్టుగా మేమంతా పోర్ట్రేట్ చేసాం. ప్రతి ఒక్కరు దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అంటాడు. మంచిది ఇదంతా మన మాస్టర్ చియోన్ ప్లాన్ చేసినట్టుగైతే జరుగుతూ ఉంది. నిజానికి డార్క్ క్లాన్‌కి చెందిన మొదటి మండలి పెద్ద వచ్చి తిరిగి వచ్చినప్పుడు వాడు ఎలా రియాక్ట్ అవుతాడో నేను వేచి ఉన్నాను దానికోసం అని చెప్పేసి తనైతే అంటుంది. ఇక ఇటు మన చియోన్ అయితే చేసి దాదాపుగా 6 గంటల సేపు పాటు మనోడు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇటు మనోళ్ళు అయితే వచ్చేసి మన మాస్టర్ రాత్రంతా ఇలాగే ఇక్కడే నిలబడుకొని ఉన్నాడు. మన మాస్టర్ ఎప్పుడు ఇంత బాధగా ఉండడం ఏమాత్రం చూడలేదని చెప్పేసి మన చియాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే మన డాక్టర్ బెక్ అయితే వచ్చేసి మన చియాన్ చూసి అతనికి ఏం పర్వాలేదు అతను బాగానే ఉన్నాడు కానీ అతని పళ్ళు మొత్తం అందరూ పీకేశారు. కాబట్టి అతను బతికున్నంత కాలం కేవలం గంజి లాంటివి మాత్రమే తాగగలడు అని చెప్పేసి అయితే అంటాడు. అది విన్న మన చియాన్ వచ్చేసి మరేం పర్వాలేదు హ్యాపీగా తను బతికే ఉన్నాడు కదా అని చెప్పేసి మనోడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఇక ఇటు మన గోహాన్ అలాగే మన చియాన్ టీం మొత్తం అయితే వచ్చేసి నా లేచి మీరు ఇప్పటికే చాలా కష్టపడ్డారు కాబట్టి దయచేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి అతని కోసం మేము కాపలాగా ఉంటామని చెప్పేసి అయితే అంటారు. ఇక అది విన్న మన చియాన్ వచ్చేసి దానికి ఏమాత్రం సమయం లేదు. తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసా అని చెప్పేసి అయితే మనోడు చాలా కోపంగా ఉంటాడు. ఇక ఇటు మన చియాన్ అయితే వచ్చేసి రాజు తిరిగి వచ్చేలోగా ఇద్దరు సాక్షులను అయితే నేను సిద్ధం చేయాలి. వాళ్ళు కూడా నాకు అనుగుణంగా సాక్ష్యం చెప్పాలని చూసుకోవాలని చెప్పేసి మన చియాన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు మన బెగ్గి అయితే వచ్చేసి మాస్టర్ ఆల్రెడీ 11వ మండలి పెద్ద మీకు అనుగుణంగా మీకు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు ఖచ్చితంగా 9వ మండలిని ఒప్పించడం అది చాలా సులభం. ముందుగా అతను మనం కలుద్దామని అయితే అంటాడు. ఇక అది విన్న మన చియాన్ అయితే చేసి నువ్వు చెప్పింది నిజమే అతను ఒప్పించడం చాలా సులభం. కానీ మనం ముందుగా స్వాట్ డీమన్ క్లాన్‌కి అయితే వెళ్ళాలని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. ముందుగా నేను స్వాట్ డీమన్ చెందిన 10వ మండలి పెద్దనైతే కలవాలి. తను ఒక లేడీ. నిజానికి తనే వాళ్ళ కల్టులో ఒక గొప్ప యోధురాలు. నిజానికి ఈ మండలి పెద్దలలో కేవలం ఇద్దరు మాత్రమే డిఫరెంట్‌గా ఉంటారు. వాళ్ళ వల్ల రాజు ఎన్నో సార్లయితే సఫర్ అయ్యాడు. నేను ముందుగా తనని కలిసి తనతో కొన్ని విషయాలైతే మాట్లాడుకోవాలనుకుంటున్నానని చెప్పేసి మంచియాన్ అయితే అంటాడు. ఇకప్పుడే మంచియానికి మన లెఫ్ట్ గార్డ్ అని చెప్పిన మాటలైతే గుర్తుకొస్తాయి. తనని కలవాలంటే ఖచ్చితంగా రాజు ఒక ఆజ్ఞ ఉంటే మాత్రమే తన లోపలికి అంగీకరిస్తుంది. ఎవరు తనని ఏమాత్రం కలవలేరు. కానీ 2, 3 సంవత్సరాలకు మిగతా క్లాన్స్ అంతా అయితే వచ్చేసి రహస్యంగా ఒక చోట అయితే కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటాయి. వాళ్ళేదైనా పథకం వేస్తున్నారని చెప్పేసి మేము రాజు అంతా కలిసి అయితే వాళ్ళ పైన గూఢచర్యం అయితే చేసాం. కానీ మాకు వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది.
అలా దాదాపుగా మేము తన పైన 7 సంవత్సరాల వరకు నిఘా పెట్టాం. కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. తర్వాత మేము తన పైన నిఘా పెట్టడం మానేసాము. కానీ తను ఖచ్చితంగా నాకన్నా చాలా గొప్ప యోధురాలని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్ అంటాడు. ఇక తర్వాత మన చియాన్ అయితే వచ్చేసి స్వాట్ డీమన్ క్లాన్ యొక్క 10వ మండలి పెద్దని కలవడానికి అయితే వెళ్తాడు. ఇక ఇటువైపు ఆ కన్ను అయితే వచ్చేసి మీరు ఎవరని చెప్పేసి అడుగుతాడు. ఇక మనోడు వచ్చేసి నేను 12వ మండలి పెద్ద, నేను 10వ మండలి పెద్దని కలవడానికి వచ్చాను అయితే అడుగుతాడు. ఇక మనోడు అయితే వచ్చేసి దీనికి రాజు పర్మిషన్ ఉందా అని చెప్పేసి అడుగుతాడు. ఇక మన చియాన్ వచ్చేసి లేదు నేను తన స్వయంగా కలవాలని నేను ఇక్కడికి వచ్చానని అంటాడు. ఇక తనైతే వచ్చేసి దయచేసి నన్ను క్షమించండి, తనకి ఏమాత్రం తను బయటికి రావాలని ఉద్దేశం లేదని చెప్పేసి అంటాడు. ఇక ఇటు మన చియాన్ అయితే వచ్చేసి తను చెప్పింది నిజమే, తను చాలా ఒక మొండి ఘటం లాగా ఉందని చెప్పేసి మనోడు తన శక్తిని అయితే రిలీజ్ చేస్తాడు. దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా అయితే భయపడుతూ ఉంటాడు. ఇక మనోడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇక మన చియాన్ అయితే వచ్చేసి నేను వెంటనే తనని కలవాలి, మీరు నాతో డార్క్ ల్యాండ్ లాగా నడుచుకుంటారా అని చెప్పేసి తన పైన అయితే అరుస్తాడు. వెంటనే వెళ్ళి తనని నేను కలవాలనుకుంటానని తనకి తెలియచేయండి అని చెప్పేసి అంటాడు. ఇటీవల మన గోహన్ అయితే వచ్చేసి మాస్టర్ అలస్లా మీరు ఎందుకు చేశారని చెప్పేసి అడుగుతాడు. ఇటీవల మన చియాన్ అయితే వచ్చేసి తను నాకు మిత్రుడుగా ఉంటుందా లేదా నాకు నన్ను ఎనిమి చేసుకోవాలనుకుంటుందా నాకు తెలుసుకోవాలనుకుంటున్నానని అంటాడు. ఇకప్పుడు ఆ లేడీ అయితే వచ్చేసి తన స్వాడ్ తీసుకొని మన చియాన్ దగ్గరికి అయితే వస్తుంది. ఇకప్పుడు మన చియాన్ అయితే వచ్చేసి నేను 12వ మండలి పెద్ద, నన్ను మీకు పరిచయం చేసుకుంటున్నానని చెప్పేసి అంటాడు. ఇకప్పుడు ఆ లేడీ అయితే వచ్చేసి ఈ భాష నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, నేను కేవలం రాజుకు మాత్రమే గౌరవం ఇస్తాను, ఇలాంటి వాడికి ఏమాత్రం గౌరవం అని చెప్పేసి చాలా ఫాస్ట్గా మన చియాన్ పై అయితే అటాక్ చేస్తుంది. ఇక తన స్వాడ్‌తో చాలా ఫాస్ట్‌గా వచ్చేసి మన చియాన్ పైన అయితే అటాక్ చేస్తుంటుంది. మన చియాన్ అక్కడి నుంచి ఒక ఇంచు కూడా కదలకుండా మనోడు తను చేసే అటాక్స్‌ని చాలా ఈజీగా అయితే ఆపేస్తూ ఉంటాడు. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి ఇంతకు నువ్వెవరు? నేను చేసే స్వాట్ టెక్‌ని చాలా ఈజీగా అయితే ఆపేస్తున్నావని అంటుంది. అది విన్న మన చియాన్ వచ్చేసి నేను కూడా అది తెలుసుకోవడానికి ఇక్కడికొచ్చాను, అసలు నువ్వు యూజ్ చేస్తున్న టెక్నిక్స్ ఏంటి అని అడుగుతాడు. ఇక లేడీ అయితే వచ్చేసి ఇది నా స్వాడ్ క్లాన్‌కి చెందిన టెక్నిక్స్ అని చెప్పేసి అంటుంది. ఇక అది విన్న మన చియాన్ అయితే వచ్చేసి స్వాట్ డీమన్‌కి ఒక శిష్యుడు ఉన్నట్టుగా నాకు ఏమాత్రం తెలియదు, నువ్వు ఉపయోగిస్తుంది అసలైన స్వాట్ డీమన్ టెక్నిక్స్ కదా అని చెప్పేసి అంటాడు. అది విన్న మన చియాన్ టీంలో ఉన్న వాళ్ళకి అసలు ఏం మాట్లాడుతున్నా ఏమాత్రం అర్థం కాదు. ఇటీవల మన గోహన్ అయితే వచ్చేసి ఆ టెక్నిక్ దాదాపుగా 500 సంవత్సరాల కిందటే అంతరించిపోయింది కదా, ఇప్పుడు దాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి మనలో అంత ఆశ్చర్యంగా చూస్తారు. ఇటువైపు మన గోహన్ అయితే వచ్చేసి మా మాస్టర్ కేవలం దాన్ని ఒక సింగిల్ అటాక్‌తో బ్లాక్ చేశారని చెప్పేసి మన చియాన్ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి అసలైన స్వాట్ డీమన్ గురించి అసలు వాడికెలా తెలిసిందని చెప్పేసి మన చియాన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మన చియాన్ అయితే వచ్చేసి నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, ఆ స్వాట్ టెక్నిక్ మీరు ఎక్కడ నేర్చుకున్నారని చెప్పేసి మళ్ళీ తనైతే అడుగుతాడు. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి ఇది అసలైన స్వాట్ డీమన్ ఒక శక్తి, ఎన్నిసార్లు చెప్పాలి ఇది నా క్లాన్‌కి సంబంధించిన టెక్నిక్ అని చెప్పేసి అంటుంది. కానీ ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి చూస్తుంటే నువ్వు ఏమాత్రం స్వాట్ డీమన్ క్లాన్‌కి చెందిన దానిలో నాకు ఏమాత్రం కనిపించట్లేదని అంటాడు. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి నీకు అంత ధైర్యం ఉంటే నాతో ఇలా మాట్లాడతావని చెప్పేసి చాలా ఫాస్ట్‌గా వచ్చేసి మన చియాన్ పైన మళ్ళీ స్వాట్ డీమన్ అసలైన స్వాట్ డీమన్ టెక్నిక్స్‌తో మన చియాన్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇటువైపు మన చియాన్ తను చేసే ప్రతి ఒక్క అటాక్‌ని చాలా ఈజీగా అయితే బ్లాక్ చేస్తూ ఉంటాడు. తనకేమాత్రం తెలియదు అనుకుంటా, అసలైన స్వాట్ డీమన్ టెక్నిక్ నా పైన ఏమాత్రం పనిచేయదని చెప్పేసి మనోడు అక్కడి నుంచి ఒక ఇంచు కూడా కదలకుండా సింగిల్ హ్యాండ్ అక్కడ ఉన్న అటాక్స్ ఆపేస్తూ ఉంటాడు. చూద్దాం కుర్రాడు నువ్వు ఎంతసేపు ఇలాగే నా టెక్నిక్స్ ఆపేస్తావు అని చెప్పేసి తను ఇంకా మన చియాన్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, వాడు నా అటాక్స్ అన్ని చాలా ఈజీగా బ్లాక్ చేస్తున్నాడు. అంటే ఆ కుర్రాడు కూడా అసలైన స్వాట్ డీమన్ టెక్నిక్స్ నేర్చుకున్నాడని చెప్పేసి తను మన చియాన్ చూసి కోపంగా ఉంటుంది. ఇక మన చియాన్ తను అటాక్ చేసే ఫార్మేషన్ చూసి ఆ టెక్నిక్ నాకు ఈజీగా తెలుసు అని చెప్పేసి అంటాడు. ఇక లేడీ మన చియాన్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక మన చియాన్ అయితే వచ్చేసి మరేం పర్వాలేదు, నేను అనుకున్న దానికన్నా మరీ గొప్పగా అయితే యుద్ధం చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు. ఇటు మన చియాన్ అయితే వచ్చేసి తను చేసే అటాక్స్ అన్నింటిని ఒక సెకండ్లో ఆపేసి మనోడు తన గొంతు మీద కత్తి పెడతాడు. ఇంకా నువ్వు దీన్ని కొనసాగించాలనుకుంటున్నావని అంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంతకా స్వాట్ టెక్నిక్ మీరు ఎక్కడ నేర్చుకున్నాడని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి నేను ఏమాత్రం ఆ విషయాన్ని చెప్పలేను, కావాలంటే నా చెయ్యి నరికేసుకొని చెప్పేసి అంటుంది. ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి నాకు తెలిసినంత వరకు తను పేరు లేని మనిషితో కలిసి పనిచేస్తున్నట్టుగా నేను భావిస్తున్నానని ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు మన చియాన్ అయితే వచ్చేసి నేను ఇక్కడికి వచ్చింది వేరే విషయం, మీరు డార్క్ లాంతో ఏమైనా కలిసి పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చానని చెప్పేసి మన చియాన్ టాపిక్ అయితే మార్చేస్తాడు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి నిజంగా ఈ కుర్రాడు ఇక్కడికి వచ్చింది నేను డార్క్ లాండ్తో కలిసి పనిచేస్తున్నా లేదా అని తెలుసుకోవడానికి అని చెప్పేసి తనైతే అయోమయం లోపల ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి సరే నీకు అసలైన నిజాన్ని నేను చెప్తానని చెప్పేసి మన చియాన్కి ఫ్లాష్ బ్యాక్లో జరిగిందంతా చెప్తుంది. దాదాపుగా 500 సంవత్సరాల కిందట స్వాట్ డీమన్‌కి 3 శిష్యులైతే ఉండేవారు. అతను వాళ్ళకి చాలా కఠినంగా శిక్షణ ఇస్తూ వాళ్ళని గొప్ప యోధుల్లా అయితే మార్చాలనుకున్నాడు. కేవలం వాళ్ళు ఎవరైతే గొప్పగా పోరాడతారో కేవలం ఒకరికి మాత్రమే అతను హెల్దీ డీమన్ స్వాట్ టెక్నిక్ పూర్తిగా నేర్పించాలని భావించాడు. ఇక మిగతా ఇద్దరు స్టూడెంట్‌ని రాజుకు రక్షణగా పెట్టారు. కానీ అందులో ఉన్న ఒక రైతు వచ్చేసి రాజ్యాన్ని చేజిక్కించుకోవడం కోసం రాజుని వివాహం చేసుకోవాలని పథకం వేశారు. అది తెలుసుకున్న స్వాట్ డీమన్ అయితే వచ్చేసి వాళ్ళ శిష్యులని అయితే చాలా కోప్పడి వాళ్ళందరిని అయితే తిట్టాడు. ఇక మీదట మీరెవరు నా శిష్యులు కాదు అని చెప్పేసి అతను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. వాళ్ళలో నా పూర్వీకుడు కూడా ఒకడు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత స్వాట్ డీమన్ అయితే చనిపోయాడు. అతను ఎవరిని అధికారికంగా వారసుడిగా ఎన్నుకోలేదు. ఇక అలా కొన్ని సంవత్సరాలు అయితే గడిచిపోయాయి. నా పూర్వీకుడు అతని అసలైన వారసుడిగా ఎన్నుకున్నాడు.
కానీ మిగతా మండలి పెద్దలు ఏమాత్రం అతన్ని గౌరవించేవాడు. కానీ అతన్ని చాలామంది అయితే బహిష్కరించేశారు. కానీ నా పూర్వీకుడు ఏమాత్రం అసలైన స్వాట్ డీమన్ శక్తిని ఏమాత్రం మర్చిపోలేదు. అతను ఆ ఫార్మేషన్ చాలా బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఇక మేము తరతరాలుగా ఆ స్వాట్ డీమన్ టెక్నిక్ అసలైన స్వాట్ డీమన్ టెక్నిక్ చాలా రహస్యంగా అయితే పరిశోధిస్తూ మేము ఐడెంటిటీ అయితే నేర్చుకుంటూ వస్తూనే ఉన్నాము. ఇక తర్వాత స్వాట్ డీమన్ ఒక ఇద్దరు శిష్యులు అయితే వచ్చేసి ఒకరిని స్వాట్ క్లాన్‌కి, ఇంకొకరు డార్క్ క్లాన్‌కి ఇద్దరు అధిపతులైతే చేసుకున్నారు. కానీ నా పూర్వీకుడు ఏమాత్రం అంగీకరించలేదు. కాబట్టి అతన్ని 10 ఏళ్ల పాటు జైల్లో పెట్టి చాలా హింసించాడు. అతను బయటకొచ్చిన తర్వాత అతను ఏమాత్రం వాళ్ళెవరిని ఏం చేయలేకపోయాడు. ఇక లేడీ అయితే వచ్చేసి నా పూర్వీకుడు బయటకొచ్చిన తర్వాత స్వాట్ డీమన్ క్లాన్ అయితే నిర్మించాడు. అతను స్వాట్ డీమన్ ఒక శక్తి అందరికీ తెలియచేయాలనుకున్నాడు. అంతేకాదు అసలైన స్వాట్ డీమన్ టెక్నిక్స్‌ని పూర్తిగా నేర్చుకోవాలని భావించాడు. ఇటీవల మన చీన అయితే వచ్చేసి అసలు తను ఎందుకు నాకు 500 సంవత్సరాలు జరిగింది నాకు ముందుగానే తెలుసు. ఇదంతా నాకు ఎందుకు వివరిస్తుంది. కానీ తను బ్లేడ్ గార్డ్‌తో జరిగిన ఎటువంటి యుద్ధం గురించి నాకు ఏమాత్రం చెప్పట్లేదని చెప్పేసి మంచిగానే ఆలోచిస్తూ ఉంటాడు. ఇటీవల మంచిగానే వచ్చేసి నాకు లెఫ్ట్ గార్డ్ అని చెప్పింది నిజమే. వాళ్ళు కేవలం స్వాట్ టీమ్‌ని ఒక గౌరవాన్ని నిలబెట్టాలనుకున్నారు. దాదాపుగా దానికోసం 500 ఏళ్లకైతే ప్రయత్నిస్తూ ఉన్నారు. వారసత్వ వంశంగా వాళ్ళైతే స్వాట్ టీమ్‌ని ఒక శక్తిని అయితే పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక మంచిగానే తనైతే చూసి మీరే అసలైన స్వాట్ టీమ్‌నకు వారసురాలని చెప్పేసి మంచిగానే అయితే అంటాడు. ఇక ఆ మాట విన్న ఆ లేడీ అయితే వచ్చేసి ఈ మాట గనక మా నాన్నగారు వినింటే చాలా సంతోషించేవాళ్ళని చెప్పేసి ఆలోచిస్తుంది. ఇకప్పుడు మన చేసి చేసి మీరు దయచేసి నాకు మీ మద్దతు తెలుపుతారని నేను భావిస్తున్నాను. మీరు గనక నాకు మద్దతు తెలిపితే నేను వైస్రాడ్‌గా ఎంపిక అవుతానని చెప్పేసి అంటాడు. నేను మీకు మాటిస్తున్నాను. నేను వైస్రాడ్‌గా ఎంపిక అయిన తర్వాత 6 ప్రధాన వంశాలు ఏమాత్రం కల్టు జోలికి రాకుండా నేను చూసుకుంటానని అంటాడు. అది విన్న తనైతే వచ్చేసి అది చెప్పడం సులభమే, అది చేయడమే కష్టం అని చెప్పేసి అంటుంది. ఇటువైపు మనోడైతే వచ్చేసి మా మాస్టర్ ఒకసారి మాటిచ్చారంటే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారని అంటాడు. ఇక మనోడైతే వచ్చేసి ఇప్పుడు పాయిజన్ క్లాన్‌కి ఏమాత్రం బలం లేదు. డార్క్ క్లాన్ పూర్తిగా అయితే అంతమైపోవచ్చింది. ఇక ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి ఒకవేళ మీరు గనక నాకు మద్దతు తెలిపితే అధికారికంగా అసలైన స్వాధీనం ఒక శక్తి మీకు అందజేస్తానని అంటారు. అది విన్న తను వచ్చేసి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావని అంటుంది. ఇది మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. డిమాండ్ ఎక్కడ స్థాపించడం ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు కదా. ఈ విషయం నేను మీకు చెప్పడం కన్నా మీరే చూస్తే అర్థం చేసుకుంటారని చెప్పేసి మనోడు అసలైన స్వాధీనం ఒక శక్తిలో కొన్ని ఫార్మ్స్ అయితే క్రియేట్ చేసి తనకైతే చూపెడుతూ ఉంటాడు. ఇక అది చూస్తున్న లేడీ అయితే వచ్చేసి ఈ కుర్రాడు అసలైన స్వాధీనాన్ని పూర్తిగా అయితే నేర్చుకున్నాడని చెప్పేసి మన చియాన్ని అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక దాన్ని చూసిన లేడీ అయితే వచ్చేసి 24 ఫార్మ్స్ ఒక స్వాట్ టెక్నిక్ కదా అని చెప్పేసి తనైతే కూర్చొని తన శక్తి అంతా పూర్తిగా పెంచుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఇటీవల పక్కన మన చియాంటి ఇంక అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమాత్రం ఒక్కరికి కూడా అర్థం కాదు. ఇక అప్పుడు ఎవరో దూరం నుండి తన పైన అయితే అటాక్ చేస్తారు. ఆ అటాక్ ని మన చియాన్ అయితే ఆపేస్తాడు. ఇక మన గోహన్ చాలా ఫాస్ట్ గా అయితే వెళ్ళి అటాక్ చేసిన వాడిని అయితే పట్టేసుకుంటాడు. మనోడు పట్టుకున్న వెంటనే వాడు నోట్లో ఉన్న పాయిజన్ అయితే రిలీజ్ చేయి వాడు అక్కడికైతే చనిపోతాడు. ఇక మన చియాన్ టీం అలాగే మన చియాన్ అయితే చేసి అక్కడున్న లేడీని అయితే కాపాడుతూ మనోడు అక్కడున్న వాళ్ళలో ఒకనైతే పట్టుకుంటాడు. ఇక మంచిగా అయితే వచ్చేసి అసలు నిజం చెప్పు ఇక్కడికి నిన్ను ఎవరు పంపించారని అడుగుతాడు. ఇక అక్కడ అయితే వచ్చేసి నేను ఏమాత్రం అది చెప్పలేని అంటాడు. ఇక మంచిగా అయితే వచ్చేసి నువ్వు గూఢచారివి కదా అంత ఈజీగా ఏమాత్రం నిజాలు చెప్పవు అని అంటాడు. చూద్దాం నీ బాడీలో ఉన్న ఒక్కొక్క ఎముక విరకొడితే అప్పుడే నువ్వు నిజాలు చెప్తావేమో అని చెప్పేసి మనోడు వాడిని అయితే టార్చర్ చేయడం అయితే మొదలు పెడతాడు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి తన పూర్తి అయితే తను పెంచుకుంటూ అదే విధంగా తన బాడీ రికవరీని అయితే యాక్టివేట్ చేసుకుంటుంది. ఇక ఆ లేడీ తన పూర్తి శక్తిని పెంచుకున్న తర్వాత బాడీ రికవరీ మోషన్ యాక్టివేట్ చేసిన తర్వాత తను ఒక 20 ఏళ్ళ అమ్మాయిలా అయితే మారిపోతుంది. ఇక ఆ లేడీ మన చియాన్ దగ్గరికి అయితే వచ్చి ఇప్పుడు చెప్పండి మాస్టర్ చియాన్ ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పేసి మన చియాన్‌తో అయితే అంటుంది. ఇక ఇటువైపు మన గోహాన్ అలాగే మనోళ్ళు అయితే వచ్చేసి ఏంట్రా మనం ఇంత ముందు చూసిన తననేనా చూడ్డానికి తను చాలా అందంగా ఉంది. ఒక 20 ఏళ్ళ అమ్మాయిలాగా ఉందని చెప్పేసి తను చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు మన చియాన్ అయితే చూసి నాకు రెండో వ్యక్తి కూడా అయితే మద్దతు తెలుపుతూ ఉన్నాడని చెప్పేసి మనోడు చాలా హ్యాపీగా అయితే ఉంటాడు. ఇక తర్వాత ఆ లేడీ అయితే వచ్చేసి ఇది దాదాపుగా 8 సంవత్సరాల కిందటైతే జరిగిందని చెప్పేసి జరిగిన విషయాలన్నీ మన చియాన్‌కైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఒకరోజు నేను శిక్షణా మైదానంలో శిక్షణ తీసుకుంటూ ఉండగా అక్కడికి ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి అయితే వచ్చాడు. నేను అతని ఇక్కడ చొరబడ్డం వల్ల అతనితో ఒక ఫైట్ చేయాలని భావించాను. కేవలం అతను ఒక్క టెక్నిక్‌తో నన్నైతే ఒక్క క్షణంలో అయితే ఓడించేశాడు. ఇక ఆ వ్యక్తి చెప్పిన మాటలు నాకు ఇప్పుడు కూడా చాలా బాగా గుర్తుకున్నాయి. నువ్వు అసలైన స్వాట్ డీమన్ ఒక శక్తిని నేర్చుకోవాలంటే నేను చెప్పిన ప్రదేశానికి రా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఆ ముసుగు చెప్పిన వ్యక్తి ప్లేస్‌కి అయితే నేను వెళ్లి చూశాను. నేను ఒకసారిగా చూసి ఆశ్చర్యపోయాను. అక్కడ నాతో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులైతే ఉన్నారు. ఇక అప్పుడే అక్కడికి ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి అయితే వచ్చాడు. ఇకప్పుడు అక్కడున్న అతనితో చూసి ఇక్కడికి అసలైన స్వాట్ డీమన్ ఒక శక్తిని నేర్పిస్తామని ఇక్కడికి ఎందుకు మమ్మల్ని పిలిచావని అంటాడు. అసలు నువ్వు ఇంతకెవరు మమ్మల్ని ఇక్కడ ఎందుకు రప్పించావని చెప్పేసి మనోళ్ళంతా మాస్క్ వేసుకున్న వ్యక్తినైతే అడుగుతారు. ఇంతకు నీ పేరేంటని అడిగితే నా పేరు ఏంటని నేను మాత్రం మీకు చెప్పను. కేవలం నేను నో నేమ్ అని మాత్రమే నన్ను పిలవండి అని చెప్పేసి అంటాడు. నేను మీ అందరిని ఇక్కడ పిలవడానికి ఒక ముఖ్య ఉద్దేశం అయితే ఉంది. నేను అసలైన స్వాట్ డీమన్ ఒక శక్తిని మీకు నేర్పించాలనుకుంటున్నాను అని చెప్పేసి మనోడు స్వాట్ డీమన్ ఒక ఫార్మ్స్ అయితే వాళ్ళకి చూపెడతాడు. నేను స్వాట్ డీమన్ అనుకున్నదైతే పూర్తి చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అతను చనిపోయిన తర్వాత అసలైన స్వాట్ డీమన్ శక్తిని ఎవరు నేర్చుకోలేకపోతున్నారు. కాబట్టి దాన్ని మీ అందరికి అందజేయాలని నేను భావిస్తున్నానని అంటాడు. ఇక అది విన్న ఆ లేడీ చూసి అది అసలు ఏమాత్రం అంగీకరించడానికి ఏమాత్రం ఒప్పుకోదు.
ఇక తర్వాత ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి అయితే వచ్చేసి 24 ఫార్మ్స్ ఒక టెక్నిక్స్ ఉపయోగించి వాళ్ళకందరికీ చూపెడతాడు. దాదాపుగా నేను మీకు 3 సంవత్సరాల పాటు అయితే శిక్షణ ఇస్తాను. కాబట్టి మీరు దీన్ని పూర్తిగా నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను అని చెప్పేసి మనోడు అక్కడి నుంచి అయితే మాయమైపోతాడు. ఇక దాదాపుగా అతను మాకు 3 సంవత్సరాల పాటు అయితే శిక్షణ ఇచ్చాడు. నేను మాత్రమే చాలా కఠినంగా శిక్షణ తీసుకుని ఆ డీమన్ స్వాట్ టెక్నిక్ నేర్చుకుందామని భావించాను. కానీ నాతో పాటు అక్కడున్న ఇద్దరు కూడా దాన్ని పూర్తిగా అయితే నేర్చుకున్నారు. ఇక తర్వాత మళ్ళీ మేము ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తిని అయితే కలిసాము. ఇక అతను అసలైన స్వాట్ డీమన్ ఒక వారసుని ఎన్నుకోవడంలో కూడా అతను కూడా చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాడు. మేము ముగ్గురు కూడా చాలా గొప్పగా అయితే పోరాడాము. మీకు గుర్తుకుంది 5 ఏళ్ల కిందట నేను 24 ఫార్మ్స్ ఒక టెక్నిక్ మీకు చూపించాను కదా! దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయండి. నేను మీకు దాదాపుగా 3 సంవత్సరాల సమయం అయితే ఇస్తున్నాను. అప్పుడు వచ్చి నేను నా నిర్ణయాన్ని అయితే చెప్తానని అక్కడి నుంచి అయితే ఆ మాస్క్ వేసుకుని వ్యక్తి వెళ్ళిపోతాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి ఇది 3 సంవత్సరాల కిందట జరిగిందనమాట. దీని గురించి ఆల్రెడీ నాకు లెఫ్ట్ గార్డ్ అని చెప్పాడని మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పటికే 3 సంవత్సరాలు గడిచిపోయాయి కదా! మీరు అతను కలిసాడా అని అడుగుతాడు. ఇక అది విన్న ఆ లేడీ అయితే చూసి ఇంకా ఏమాత్రం కలవలేదు. దానికి ఇంకా కొన్ని రోజులు సమయం ఉందని చెప్పేసి తనైతే అంటుంది. ఇటు మన చియాన్‌కి అయితే వచ్చేసి ఆ నో నేమ్ మనిషికి అసలైన 24 ఫార్మ్స్ ఒక టెక్నిక్ అతనికి ఎలా తెలుసు? నాకు తెలిసి 6వ టెస్ట్ పాస్ అయితే మాత్రమే ఆ స్వాట్ టెక్నిక్స్ తెలుసుకోవడానికి ఆ పుస్తకాలు అయితే ఉన్నాయి. దాదాపుగా 70 ఏళ్ల 6వ టెస్ట్ ఎవరు పాస్ అవ్వలేదు. కేవలం నేను మాత్రం తప్ప. ఇంతగా మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరని చెప్పేసి మన చియాన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి 3 సంవత్సరాల కిందట మీరు ఉపయోగించిన స్వాట్ టెక్నిక్ మీకు గుర్తుకుందా అని చెప్పేసి అంటాడు. సరే వెంటనే మన ట్రైనింగ్ గదికి వెళ్ళాలని చెప్పేసి మన చియాన్ తను తీసుకొని ట్రైనింగ్ గదికి అయితే వెళ్తాడు. ఇకప్పుడు మన చియాన్ అయితే వచ్చేసి 24 ఫార్మ్స్ ఒక టెక్నిక్‌ని అయితే తనకైతే చూపెడుతూ ఉంటాడు. అది చూసి తనైతే చూచి ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతుంది. దీనిని 3 సంవత్సరాల క్రితం ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి అయితే చూపించాడు. అచ్చం అలాగే ఈ కుర్రాడు కూడా చేస్తున్నాడని చెప్పేసి మన చియాన్ చూసి అయితే ఆశ్చర్యపోతుంది. ఇక అదే విధంగా మన చియాన్ అయితే వచ్చేసి హెల్లీ డెమోన్ స్వాట్ టెక్నిక్ కూడా తనకైతే చేసి చూపెడతాడు. ఇక అది చూసిన ఆ లేడీ అయితే వచ్చేసి ఇది చాలా అద్భుతంగా అయితే మీరు చేశారు. ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి కన్నా మీరు చాలా అద్భుతంగా చేశారని చెప్పేసి అంటుంది. ఇక ఇటు మన చియాన్ అయితే వచ్చేసి నాకు ఏమాత్రం నమ్మబుద్ధి కావట్లేదు. ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి కూడా హెల్లీ డెమోన్స్ వార్ టెక్నిక్ ఉపయోగిస్తాడని నేను ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. ఇక మన చియాన్ అయితే వచ్చేసి నేను లైబ్రరీలో ఉన్న పిల్లర్స్ ద్వారా పట్టి దాన్ని డీకోడ్ చేసి అయితే టెక్నిక్స్ అయితే నేర్చుకున్నాడు. ఆల్రెడీ దాన్ని డీకోడ్ చేసి కొంతమంది పుస్తకాలు అయితే రాశారు. అంటే ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఆ నో నేమ్ మనిషి అయితే వచ్చి నిజంగా రాజా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అతను రాజా లేదా రాజు కథ నేను ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. అతని వ్యక్తిగతంగా ఒకసారి నేను కలవాలనుకుంటున్నానని చెప్పేసి మన చియాన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత ఆ లేడీ అయితే వచ్చేసి మన చియాన్‌తో మాట్లాడుతూ నేను కూడా మీ సబార్డినేట్‌గా చేరి మీ టీంలో ఉండాలనుకుంటున్నానని అంటుంది. ఇక అది విన్న మన గోహాన్ కూడా అయితే ఒకసారిగా అయితే ఆశ్చర్యపోతాడు. ఇక అది విన్న మన మ్యూన్వింగ్ అయితే వచ్చేసి ఒకవేళ మీరు బయట తిరుగుతున్నారని తెలిస్తే మిగతా క్లాన్స్ మీ పైన దాడి చేసే అవకాశం ఉంది కదా అని చెప్పేసి అంటుంది. అది విన్న మన గోహాన్ అయితే వచ్చేసి మరేం పర్వాలేదు మ్యూన్వింగ్ దాని గురించి నాకు ఆల్రెడీ ఒక పథకం ఉందని చెప్పేసి తన గెటప్ పూర్తిగా అయితే మనోళ్ళైతే మార్చేస్తారు. ఇక తర్వాత మన చియాన్ అలాగే మన చియాన్ టీం అయితే వచ్చేసి మనోళ్ళంతా కలిసి ఫ్యాంటమ్ క్లాన్‌కి అయితే వెళ్తారు. ఇక మనోడొచ్చేసి దయచేసి నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. దయచేసి లోపలికి రండి అని చెప్పేసి అంటాడు. ఇంతకీ ఈ యంగ్ లేడీ ఎవడో చూడడానికి తను చాలా కోపంగా అదే విధంగా చాలా భయంకరంగా కనిపిస్తుందని అంటాడు. ఒక్క నిమిషం ఆగు నీ గొంతు ఎక్కడో విన్నట్టుందని చెప్పేసి తనైతే భావిస్తుంది. నువ్వు కౌన్సిల్ ఎల్డర్ యోన్ కదా అని చెప్పేసి తనైతే అంటుంది. నేను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది. నీ బాడీ ఫుల్‌గా రికవర్ అయిందని చెప్పేసి తనైతే అంటుంది. ఇక మంచిగా తనతో మాట్లాడుతూ తన ఐడెంటిటీ దాచడానికి మాకు ఒక మాస్క్ కావాలని చెప్పేసి తనైతే అడుగుతాడు. ఇక అది విన్న తనైతే వచ్చేసి ఏంటి తన ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా దాచాలని నువ్వు అనుకుంటున్నావు అంటే లేదు తన బాధలు నేను ఇంకొకరిని ఇక్కడ తీసుకువెళ్ళాలని భావిస్తున్నానని అంటుంది. ఇక అది విన్న తనైతే వచ్చేసి అంటే నువ్వు తను ఒక బాడీగార్డ్లో ఉపయోగించుకోబోతున్నావా ఏంటి? ఇక తర్వాత మన చియాన్ అయితే వచ్చేసి వాళ్ళ టీం అందరికి 1 డే బ్రేక్ అయితే ఇస్తారు. ఇక వాళ్ళైతే వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ క్లాన్ కలవడానికి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు మనోళ్ళంతా వచ్చేసి మళ్ళీ మన చియాన్ కలవడానికి అయితే వస్తారు. ఇక తర్వాత మన చియాన్ మన మ్యూన్గింగ్ తీసుకొని 9వ మండలి పెద్దని కలవడానికి అయితే వెళ్తాడు. ఇక తర్వాత మనోడు వాళ్ళ సైనికుల దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడికి మాస్టర్ చియోన్ అయితే తీసుకొచ్చాను. వెంటనే ఈ విషయం నాన్నగారికి తెలియజేయండి అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడికి 9వ మండలి పెద్ద అయితే వచ్చేసి మన చియోన్ అయితే ఆహ్వానిస్తాడు. ఇక మన చియోన్ అయితే వచ్చేసి మమ్మల్ని లోపలికి రానిచ్చేందుకు మీకు చాలా ధన్యవాదాలని చెప్పేసి అంటాడు. మరేం పర్వాలేదు రండి లోపలికి రండి మనం తింటూ మాట్లాడుకుందామని చెప్పేసి మన చియోన్ అయితే అంటారు. ఇక అతను మన చియోన్‌తో మాట్లాడుతూ ఆ రోజు మీరు చేసిన యుద్ధం నేను ఏమాత్రం మర్చిపోలేకపోతున్నాను. అదొక గొప్ప యుద్ధం అని చెప్పేసి అంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి ఇక్కడికి నిజంగా నేను ఒక ముఖ్య విషయం మిమ్మల్ని అడగడానికి వచ్చానని అంటాడు. అది విన్న అతనైతే వచ్చేసి సరే అది నా అదుపులో ఉంటే ఖచ్చితంగా దాన్ని చేస్తానని అంటాడు. నేను వైస్రాడ్‌గా ఎన్నుకోవడానికి మీరు నాకు మద్దతు తెలుపుతారా అని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతాడు. అది విన్న అతనైతే వచ్చేసి ఒకసారిగా ఆశ్చర్యపోతాడు. నేను ఖచ్చితంగా మీకు మద్దతు తెలుపుతానని చెప్పేసి అతనైతే అంటాడు. ఇక అప్పుడే అక్కడికి ఇంకో అమ్మాయి అయితే వచ్చేసి మన చియాన్ అయితే పరిచయం చేసుకుంటుంది. నా పేరు సామాయున్ అని చెప్పేసి తనైతే పరిచయం చేసుకుంటుంది. ఇక ఇటువైపు మన చియాన్ కూడా అయితే వచ్చేసి నా పేరు చియాన్ అని చెప్పేసి తనైతే పరిచయం చేసుకుంటాడు. మీరు వైస్రాడ్‌గా ఎన్నుకోవటానికి నేను నా మద్దతు పూర్తిగా తెలుపుతానని చెప్పేసి అంటాడు.
కానీ నేను ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నానంటే అది విన్న మన చియాన్ వచ్చేసి అసలు ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఇంకా మీకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు కదా అని చెప్పేసి మన చియాంత్ అయితే అంటాడు. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేస్తే కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్.